ఈ ఏసీ బోళ్ళు ఉన్నారే నోటికాడి బుక్క ఎత్తగొట్టుట్లా అందరికంటే ముంగట ఉంటున్నారు పో. అరే సర్కారు జీతంతో అక్కర లేకుండా ఆత్మనిర్భర్ అని సంపాదించుకుంటుంటే కూడా కళ్ళ నిప్పులు పోసుకోవట్టే. చూడు ఈడ కుర్చీల చేతులు కట్టుకొని కూర్చున్న గీ సార్ను చూస్తే ఎట్లా అనిపిస్తున్నది. మంచితనం అనే మాటకు ప్యాంటు టీషర్ట్ తొడిగితే అచ్చం గీసార్ లెక్కనే ఉంటుంది కావచ్చు అనిపిస్తున్నది కదా. ఆ మర్యాద విధేయత చేతులు కట్టుకున్న వినయం అబ్బా ప్రపంచ అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా సార్నే చేయొచ్చు అనిపిస్తున్నది కదా. చూడురి ఏసీ బోలకు దొరకంగానే సార్ పేస్ అంతా ఎట్లా చిన్నపోయిందో పాపం. భద్రాచలంలో గ్రావెల్ లోడ్తోని పోతున్న లారీని పట్టుకొని పోలీస్ స్టేషన్కు తీసుకుపోయిండట సారు అలా డ్రైవరు ఇంకొకైనా. పైసలు ఇస్తావారా కేసు పెట్టాలన్నారా అని అలవాటైన తీరులో పోలీసు భాషలో బెదిరించిండట. మళ్ళీ కేసు పెడితే లారీ సీజ్ అవుతుంది. గుడి ముంగడ బిచ్చగాళ్ళకి ఎన్నో రూపాయలు దానం చేస్తున్నాం. కాకి బట్టలు వేసుకొని బిల్డప్గా బిచ్చం అడిగేటోనికి వేయకుంటే మళ్ళీ బింకానికి పోతాడని ఎందుకు వచ్చిన పంచాదని 20,000 రూపాయలు ఫోన్పే కొట్టిండట లారీ ఓనరు. అప్పుడు పోరా భయాన్ని ఇడిచిపెట్టిండట ఈ సీఐ గారు. పొలానికి చీడపురుగులు పట్టినట్టు ఈ సీఐ మా లారీలకు చీడపురుగు లెక్కనే తయారైండు. ఎట్లయినా పట్టియాలని ఏసీ బోలకు ఫిర్యాదు ఇచ్చిండట లారీ ఓనరు. ఇక ఏసీ బోళ్ళు వచ్చి పైసలు కొడుతుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.